గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభి. మీతో మాట్లాడాలి సార్. 10 minutes మీ దగ్గరికి వస్తాను. నో నీతో ఫోన్లోనే మాట్లాడాలి. చెప్పండి సార్. సీరియస్ అభి, ఏ పొజిషన్ లో ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. సో నిన్నటి విషయాన్ని ఎవరితో చెప్పండి సార్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. నో థ్యాంక్స్. బట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే. తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేస్తున్న తప్పుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. యు నో ఇట్ సార్. యా షూర్ ఐ నో. టేక్ కేర్ సార్. శంకర్ దాదాను రిమైండర్ పంపినప్పటి నుంచి నగరం కొంతవరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత అని మనం అనుకోవాలి. ఓకే లీవ్ ఇట్. ఇప్పుడు మనం సమావేశమైన విషయం మాట్లాడుకుందాం. వచ్చే వారం ముంబై నుంచి మోడల్ గర్ల్ కరీనా ఇక్కడికి వస్తోంది. మనకందిన రిపోర్ట్ ప్రకారం కరీనాను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది నువ్వేదన్నా అరెస్ట్ చేసావు కదా, అతనికి ఈ కేసుకి సంబంధం ఉందా? నో సార్. ఇంట్రాగేషన్ లో వాడికి ఇన్నోసెంట్ అని తెలిసింది, వదిలేశాను సార్. ఓకే. ఆంధ్ర పోలీస్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గర్ల్కి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అది ఇది మనకు ప్రిస్టేజ్. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ రాజారాం, నువ్వు ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా కిడ్నాప్ ఆగడం లేదు. డీజీపీ గారు ఎంతో నమ్మకంతో నీకు కేసు అప్పగించారు. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? చెప్పండి సార్. ఆఫీస్ అవర్లో అడగాల్సిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నట్టున్నారు. మన ప్రొఫెషన్ లో నేరాలు ఘోరాలు ఒక పద్ధతిగా ఒక టైంలో జరుగుతున్నాయి. పోలీసులకి డాక్టర్లకి డ్యూటీ అవర్స్ అంటే ఇన్ని ఉండవు. ఏమన్నా రైట్? సారీ సార్, నేరం చేయడం తేలిక, నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం. కొంచెం టైం పడుతుంది. అయ్యో అభిరామ్, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా తయారైంది. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు అంటే పబ్లిక్ లో మన ప్రెస్టేజ్ ఎంత దారుణంగా దిగుతారని ఒకసారి అర్థం చేసుకో. క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా మీ పొజిషన్ నాకు అర్థమైంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసును పిలిచి చెప్తాను. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది అది. బట్ పరిస్థితి అలాంటిది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. చేసేటప్పుడు మనకంతా డ్రైవింగ్ మీద ఉండాలి. తాగుతుందో గుడ్డి, పరుగుతుందో కొద్ది మెదడు మేయిన గడ్డి ఓ కోనలమ్మ. ఏంట్రా తిడుతున్నావు? తిట్టింది నేను కాదు, ఆరుద్ర గారు. అయినా తిట్టేంత స్టేజ్ నాకు లేదు బాసు, అందుకే పాడుకుంటున్నాను. ఏడవలేకపోయావు? అది ఒక్కటే మిగిలింది. అయినా ఇలా తాగే వాళ్ళకి క్లైమాక్స్ లో ఏడుకో మిగిలింది కదా బాసు. ఐఎమ్ పర్ఫెక్ట్. మందు నన్నేం చేయలేదు అని మందులో ఉన్న ప్రతివాడు అనే మాటే బాసు. పళ్ళు రాలిపోతాయి. ఈ ఒక్క మారుస్తుందో ఇంత దాకా 3 పెద్దలతో సరిపెట్టేవాడు. దేవుని విస్తు చేసే జాబు కదా, ఆ మాత్రం రిలాక్సేషన్ ఉండాలి. కానీ ఇప్పుడు పెద్ద మీద పెద్ద తాగేస్తున్నారు. డ్యూటీ మిమ్మల్ని డామినేట్ చేసిందనుకుంటా. నాది పోలీస్ విద్య, అందుకే చేస్తున్నాం. పోలీస్ పవర్ పబ్లిక్ మీదే కాదు, పర్సనల్ బిహేవియర్ మీద కూడా తగ్గకూడదు. అది ముస్లిం కేసు గురించి చంద్రశేఖర్ గారు చాలా వివరాలు సేకరించారు. ఇక్కడ ఆ కేసు డీల్ చేస్తే నువ్వు ఆయనకు సపోర్ట్ చేశావంటే ఈజీగా దొరికిపోతాడు. షూర్ సార్. నో సార్, నాట్ ఓన్లీ అభి, ఇన్స్పెక్టర్ శశి కూడా ఈ కేసుని బాగా డీల్ చేస్తుంది. వాళ్ళిద్దరు సపోర్ట్ నాకు